హెల్తీ కుక్ ప్రేక్షకులందరికీ నమస్కారములు. ఈరోజు వాంగీబాత్ను ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా వాంగీబాత్ పౌడర్ని రెడీ చేసుకుంటాము. ఒక పెనం పెట్టుకొని ఆయిల్ లేకుండా కొద్దిగా పచ్చెనగపప్పు, మినపప్పు, ధనియాలు, కొద్దిగా వేరుశనగ గింజలు వేసుకొని దోరగా వేయించుకుంటున్నాము. ఇంకా దీంతో పాటు మనము ఎండు మిరపకాయలు వేసుకుంటున్నాము. బాగా దోరగా లైట్గా వేయించుకుంటాము. ఇది వాంగీబాత్ పౌడర్ మనకి రెడీమేడ్గా కూడా దొరుకుతుంది, కానీ మనకు ఈ విధంగా తయారు చేసి చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకున్న తర్వాత చూడండి దోరగా కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఏం చేసుకుంటామంటే తీసేసుకుంటాము ఒక ప్లేట్లోకి. ఇప్పుడు అదే పెనంలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మసాలా ఐటమ్స్ వేసుకుంటున్నాము. 2 పట్ట లవంగాలు, కొద్దిగా మిరియాలు, ఒక మరాఠీ మొగ్గు వేసుకున్నాము. ఇంకా సోంపు కొద్దిగా వేసుకుంటున్నాము, కొద్దిగా జీలకర్ర. ఇది బాగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మనము దోరగా వేయించుకుంటున్నాము. ఈ వాంగీబాత్ చిన్న చిన్న ఫంక్షన్లకంతా కూడా మనకి బాగా చాలా టేస్టీగా ఉంటుంది, తయారు చేయొచ్చును. ఇది కర్ణాటక డిష్. ఇది ఇప్పుడు ఇది చల్లారే లోపల మనము కొద్దిగా పెనంలో ఆయిల్ వేసుకున్నాము, నెయ్యి వేసుకుంటున్నాము. ఇంకా నెయ్యి ఎక్కువగా టేస్ట్కి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా ఆవాలు వేసుకొని బాగా చిటపటలాడుతుంది. ఈలోగా మనము వంకాయల్ని కొద్దిగా పెద్ద సైజుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఉప్పు నీళ్ళల్లో వేసుకున్నట్లయితే కలర్ చేంజ్ కాదు. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని మనం రెడీగా కట్ చేసి ఉంచుకున్న వంకాయలు ఏం చేసుకుంటున్నామంటే ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటున్నాము. చాలా సింపుల్ ఇది, ఇంకా బాగా చాలా టేస్టీగా ఉంటుంది. మన చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా ఇది కూడా చేసి మనము డిన్నర్లో అరేంజ్ చేయొచ్చును, చాలా బాగుంటుంది. కొద్దిగా పసుపు వేసుకుంటున్నాము. కొద్దిగా మూత పెట్టేసుకున్నామంటే ఒక 2 నిమిషాల పాటు ఇది ఏమవుతుందంటే బాగా మెత్తగా మగ్గుతుంది. ఈలోగా మనము వాంగీబాత్ పౌడర్ని రెడీ చేసుకుంటాము. ఇప్పుడు మనము ఉప్పు తగినంతగా వేసుకుంటాము, చూసి వేసుకోవాలి ఉప్పుని. చూడండి బాగా ఫ్రై అయిపోయింది. ఇంకా కొద్దిగా బాగా మెత్తగా అయితే బాగుంటుంది. ఇంకా 1 నిమిషం పాటు మనము 1 నుంచి 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని చూసారా సాఫ్ట్గా అయిపోయింది కదా. ఇప్పుడు మనము కావలసిన రైస్ రెడీ చేసుకోవాలి. ఇంకా మెంతులు కొద్దిగా మిస్ అయిందండి వేయడము, అందువల్ల మెంతు పౌడర్ వేసుకుంటున్నాను నేను. కొద్దిగా ఇంగువ టేస్ట్కి వేసుకొని ఇప్పుడు అన్నీ కరెక్ట్గా ఫ్రై అయిపోయింది, రెడీగా ఉంది. ఈలోగా మనము రైస్ని రెడీ చేసి ఉంచుకోవాలి. చూడండి 1 బౌల్ రైసు ఇది ఒక ట్రేలో వేసేసుకొని ఇందులో మనము రెడీగా ఉంచుకున్న వంకాయలంతా కూడా ఫ్రై చేసేసుకున్నాం కదా, ఇది వేసుకొని దీంతోపాటు మనము వాంగీబాత్ పౌడర్ని వేసుకుంటున్నాము. ఈ పౌడరు ఎక్కువగా చేసుకొని కూడా ఉంచుకోవచ్చునండి. 1 వారం 10 రోజుల వరకు కూడా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా వేరే సాంబార్లకు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. మిగిలిపోయిందనేసి బాధపడే అవసరం లేదు. ఇప్పుడు ఈ విధంగా అంతా కూడా కలిపేసుకుంటాము. ఇప్పుడు నెయ్యి తక్కువైనట్లయితే ఇంకా 1 స్పూన్ కూడా వేసుకొని కలుపుకోవచ్చును. చూసారా వాంగీబాత్ టేస్టీగా మనకు రెడీ అయిపోయింది. దీనికి సైడ్గా మనం ఇప్పుడు ఏం చేసుకోబోతున్నామంటే పెరుగు పచ్చడి తయారు చేసి చూపించబోతున్నాను. ఇప్పుడు సన్నగా తరిగి ఉంచుకున్న ఆనియన్ 1 కప్పులో వేసుకున్నాము. మన ఇంట్లో ఎంత కావాలో అంతకు సరిపడే విధంగా మనము పెరుగు పచ్చడిని తయారు చేసుకుంటున్నాము. కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర సన్నగా కట్ చేసి ఉంచుకొని కొద్దిగా సరిపడే సాల్ట్ వేసుకొని మనము రెడీగా ఉంచుకున్న పెరుగుని వేసి ఏం చేసుకోవాలి, బాగా మిక్స్ చేసి ఉంచేసుకుంటాము. దీనికి బాగా సైడ్కి బాగుంటుంది వాంగీబాత్కు పెరుగు పచ్చడి. మరి చూసారా టేస్టీగా వాంగీబాత్ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా మరి మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో మాకు తెలియచేయండి. చూసారా
మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.